నమో వెంకటేశాయ. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాజ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. భక్తులు 50 మందికి విన్నపం. సింహాచలం దగ్గరగా ఉన్నటువంటి పోర్ట్ ఏరియా శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవాలయంలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు పాంచాన్నిక దీక్షతో 5 రోజులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అతి పురాతనమైన దేవాలయం ఈ దేవాలయం. సుమారు 350 సంవత్సరాల క్రితం సముద్రంలో తుఫానికి డచ్ కంపెనీ వారి షిప్ వచ్చి ఆగిపోతే దాని కింద దిగి రిపేర్ చేస్తూ ఉండగా ఈ స్వామి ఉద్భవించడం దొరకడం జరిగింది. దీన్ని తీసుకొచ్చి శృంగవన పర్వతం అనే నామకరణం చేసి ఇక్కడ ఉన్నటువంటి 3 కొండలు కలిసి ఉండేవి. ఈ పక్కనే ఒక కాలువ ఒకటి ఏర్పడి ఉంది. అది గోస్తనిది అని అంటారు. వయా పద్మనాభం మీదుగా వచ్చి ఇక్కడ పెర్రి ఇక్కడ కలిసి ఉండేది. నది పక్కన ఉండాలి, కొండ మీద ఉండాలి, సముద్రం పక్కన ఉండాలనే ఉద్దేశంతో స్వామివారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కోటవీధి గ్రామంలో ఆ గ్రామ పెద్దలు వ్యాపారస్తులు వారికి వచ్చిన ఆదాయంలో భాగం తీసి ప్రత్యేకంగా దేవాలయం నిర్మాణం చేసి వారు ధర్మకర్తలుగా ఉండి ఎంతో కాలం దీన్ని నడిపించారు. తదనంతరం విశాఖపట్నం పోర్టు వచ్చిన తర్వాత పోర్టు వారి యొక్క ఆధ్వర్యంలో ఎవరైతే చైర్మన్గా ఉంటారో వాళ్ళు ట్రస్టీగా ఏర్పాటు చేసుకుని ఈ దేవాలయాన్ని అత్యంత వైభవంగా ఎన్నో రోజులు వాళ్ళ ఆధ్వర్యంలో దేవాలయం నడిపించారు. ఆ తర్వాత దీన్ని దేవాదాయ శాఖ అప్పచెప్పడం జరిగింది. ఇప్పటి వరకు వారి ఆధ్వర్యంలో జరుగుతోంది. కేవలం భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఉత్సవాలు అయితేనేమి సంవత్సరం పొడవునా వచ్చే ఉత్సవాలు అన్నీ కూడా అత్యంత వైభవంగా జరిపించబడుతున్నాయి. ఎవరైతే ప్రధానాధికారులు ఉన్నారో వారి యొక్క సహాయ సహకారాలతోటి అలాగే సింహాచలంలో ఏ విధంగా ఉత్సవాలు అయితే జరుగుతాయో అక్కడ సాంప్రదాయాలను అనుసరించి ఈ దేవాలయంలో పూర్వం నుంచి కూడా పాంచరాత్రామ సిద్ధాంతం ప్రకారం ఇక్కడ ఉత్సవాలు నిత్యోత్సవాలు అన్ని ఉత్సవాలు కూడా ఇక్కడ జరిపించడం జరుగుతూ ఉంటుంది. అంచేత భక్తుల యొక్క సహాయ సహకారంతో ఈరోజు ప్రత్యేకంగా మొన్న ఏకాదశి నాడు కళ్యాణం పూర్తయింది. ఈరోజు స్వామివారి యొక్క తెప్పోత్సవం జరుగుతోంది. ప్లవోత్సవం కోర్టు వారి యొక్క సహాయ సహకారాలతో అత్యంత వైభవంగా జరిపించబడుతోంది. కావున భక్తులు ఏమంది కూడా స్వామివారి యొక్క ఈ రోజునే కాదు సంవత్సరం పొడుగునా స్వామివారిని సేవిస్తూ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా స్వామివారి తరపున అర్చకుల తరపున అధికారుల తరపున ఆశీర్వచనాలు అందజేస్తున్నాం.